తిరుపతిలో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు జరిగే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలలో నిపుణులైన శాస్త్రవేత్తలు అనుభవాలను పంచుకోనున్నారు. ఈ దఫా సైన్స్ కాంగ్రెస్ సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు యువ శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల్లో శాస్త్ర సాంకేతికతను వినియోగించే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. 104వ సైన్స్ కాంగ్రెస్ తీరుతెన్నులపై జాతీయ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు. భారతీయ శాస్త్ర సాంకేతిక రంగానికి ముఖచిత్రంగా చెప్పుకునే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు తిరుపతిలో జరగనున్నాయి. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఏ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు, ఏ స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు ఉన్నారు. వారిని మరిన్నో తెలుసుకుందాం. సార్, 3 నుంచి 7 వరకు జరగనున్న సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ఏ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు, ఏ అంశాల మీద మనం ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది? జనవరి 3 నుంచి 7 వరకు ఎస్వి యూనివర్సిటీలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి పలు దేశాల నుంచి సుమారు 12,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. భారతదేశంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ నుంచి, ఐఐటీస్ నుండి, ఐజర్స్ నుండి పాల్గొంటున్నారు. సామాజిక అవసరాలు, దేశ ప్రగతికి ముఖ్యమైన అంశాల గురించి చర్చింపబోతున్నాము. ఉదాహరణకు దేశ అవసరాలను అనుగుణంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, అదేవిధంగా బ్లూ ఎకానమీ ఇండియాస్ ఎఫర్ట్స్. ఆంధ్రప్రదేశ్కి 1000 కిలోమీటర్లకు మించిన తీర ప్రాంతం ఉన్నది. ఈ తీర ప్రాంతంలో ఓన్లీ మెరైన్ ఫుడ్సే కాకుండా ఇంకా చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోకార్బన్స్, మినరల్ ఎక్స్ప్లోరేషన్. సో వీటి మీద ఒక ప్లీనరీ సెషన్ నిర్వహించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఈ రీసెర్చ్ని ఎలా ఉపయోగించాలి, ఈ రీసెర్చ్ని ఇనిషియేట్ చేయడానికి మేము పూనుకుంటున్నాం. అట్లాగే ఫ్రాంటియర్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్. భారతదేశానికి ఉన్న గొప్ప రెప్యుటేషన్ ఏమంటే ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో ఈ ఇంపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఎలా తగ్గించాలి అనే సెషన్ని నిర్వహిస్తున్నాం. స్వచ్ఛ భారత్ పైన ఓ సెషను, స్మార్ట్ సిటీస్ పైన ఓ సెషన్ నిర్వహిస్తున్నాం. ఇవన్నీ దేశానికి అవసరమైన సబ్జెక్ట్స్, అందుకని వీటిని తీసుకున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏ రంగాలకు సంబంధించిన నిపుణులు, ఏ రంగాల్లో నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొంటున్నారు, ఏ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు? ఈ 5 రోజుల్లో ప్లీనరీ సెషన్స్ అన్ని రంగాల్లో ఉన్నాయి. అంతరిక్ష రంగం, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, క్లైమేట్ చేంజ్. ఆ విధంగా నోబెల్ బహుమతి గ్రహీతలు ఫిజిక్సు, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఎస్ఎన్టీ అచీవర్స్ మీట్ను పెడుతున్నాం. సైన్స్ సమావేశాలు జరిగే 5 రోజులు ఈ మెగా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారంటారు. ఆ మెగా సైన్స్ ఎగ్జిబిషన్లో ఏ శాఖలకు, ఏ విభాగాలకు సంబంధించిన ఎగ్జిబిట్స్ ఉంటాయి? అదేవిధంగా ఆ ఎగ్జిబిషన్కు ఏ స్థాయి ఏమైనా ప్రవేశ రుసుము ఉంటుందా, ఉచితంగా ఉంటుందా, లేకపోతే విద్యార్థులకు ఎంతమంది విద్యార్థులకు మనం అవకాశం కల్పిస్తున్నాం? మంచి పాయింట్ అడిగారు. మేము కూడా కోరుకునేది అదే. 10 ఎకరాల స్థలంలో ఎస్వి యూనివర్సిటీలో మెగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. దీనికి డిఆర్డిఓ నుంచి, అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఐఎస్ఆర్ఓ నుండి, అటమిక్ ఎనర్జీ నుండి, సిఎస్ఐఆర్కు 40 ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఆ ల్యాబొరేటరీల నుంచి వాళ్ళు ఇప్పటివరకు సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తారు. అంటే ఎంబీటీ అర్జున్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్, అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్స్, అణురంగంలో రియాక్టర్స్ మోడల్స్, ఇలాంటివన్నీ ప్రదర్శిస్తారు. ఎటువంటి రుసుము లేదు, అందరూ ఆహ్వానితులే. విద్యార్థులే కాదు, పౌరులు, ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఆ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము సుమారుగా ఈ 5 రోజుల్లో 1,00,000కు పైగా విజిట్ చేస్తారని భావిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే తిరుపతిలో దాదాపు 1983 తర్వాత మరోసారి అవకాశం వచ్చింది సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించడానికి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిశోధకులకు ఏ విధమైన ఈ సైన్స్ కాంగ్రెస్ తర్వాత ముందు అడుగు వేయడానికి, మార్గనిర్దేశకం చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్సు, విద్యార్థులు యాక్టివ్గా అకాడమిక్గా పార్టిసిపేట్ చేసి వస్తున్నటువంటి సైంటిస్ట్తో ఇంటరాక్షన్ డెవలప్ చేసుకొని ఫ్యూచర్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మేము అన్ని యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ స్కాలర్స్ని, ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇక్కడికి పంపించమని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరారు, వారు వస్తున్నారు. అంతేకాకుండా నా ఉద్దేశం ఏమంటే కొంతమంది రీసెర్చ్ స్కాలర్సు నోబెల్ లారియట్స్తో వస్తున్న నోబెల్ లారియట్స్తో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ అయ్యి వాళ్లతో కో ఆథర్గా పేపర్స్ పబ్లిష్ చేసి ముందంజ వేయాలని కోరిక, ఆ అవకాశం ఉంది. ఆ విధంగానే మేము రీసెర్చ్ స్కాలర్స్ని, యంగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ని ప్రోత్సహిస్తున్నాం. ధన్యవాదాలు సార్. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుపతి.